వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణంపై పూర్తి ఫోకస్ పెట్టారు. నిధుల కేటాయింపుతో పాటు రాజధాని ప్రాంతంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టబోయే నిర్మాణాలను వచ్చే 2.5 ఏళ్లలో పూర్తి చేసి అమరావతికి ఓ రూపకల్పన తేనున్నారు. అయితే ఇందులో R5 జోన్ అంశం పూర్తిగా వివాదాస్పదం కానుంది. కారణం గతంలో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోనే. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలా ముందుకెళ్తారో, సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టేందుకు చంద్రబాబు నిర్ణయించారు. 2014 నుంచి 19 వరకు అమరావతి విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారో వాటికే తుది రూపకల్పన చేసేందుకు చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు తన ప్రణాళికలో భాగంగా అమరావతిలోని పలు ప్రాంతాలను 9 జోన్లుగా విభజించి నగరాలను నిర్మించాలని సంకల్పించారు. వీటిలో R5 జోన్ చాలా కీలకమని చెబుతున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలు కేటాయించారు. చంద్రబాబు తన ప్రణాళికలో భాగంగా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తద్వారా ఈ ప్రాంతం అమరావతి రాజధానికి ఆదాయపరంగానూ మరి ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 2019లో వైసీపీ సర్కారు వచ్చాక ఈ జోన్ లక్ష్యాన్ని మార్చేశారు. R5 జోన్లో కూడా ఎవరైనా ఉండేందుకు నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం, విజయవాడ ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. మొత్తం 10 లక్షల మందికి సెంటున్నర చొప్పున స్థలాలు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. వీరిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 లక్షల మందికి పట్టాల పంపిణీ అయిపోయింది. పేదల స్థలాలకు హద్దులు కూడా కేటాయించారు. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. R5 జోన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టాలపై మాత్రం తుది నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టంగా తెలిపింది. పట్టాల పంపిణీ అయితే జరిగింది, కానీ తుది నిర్ణయం జరగలేదు. మరోవైపు అమరావతి ప్రాంతంలో R5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చంద్రబాబు అప్పట్లోనే వ్యతిరేకించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి మెజార్టీతో ఏర్పడగా జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన R5 జోన్ను ఇకపై రద్దు చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ గతంలో R5 జోన్ను ఏ అవసరాల కోసం కేటాయిస్తామని చెప్పామో దానికే కట్టుబడి ఉంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక్కడ స్థలాలు పొందిన పేదలకు వారి వారి సొంత ప్రాంతాల్లోనే స్థలాలు కేటాయిస్తామన్నారు. అంటే R5 జోన్ ఇకపై వ్యాపారానికి మాత్రమే కేటాయించనున్నట్లు అర్థమవుతోంది. త్వరలో కూడా జగన్ హయాంలో వచ్చిన R5 జోన్ను రద్దు చేయనున్నారు. మరి భవిష్యత్తులో R5 వ్యవహారం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.